మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు. నా పేరు ముత్తన శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిని. గత 3 రోజుల నుంచి జనసేన తరఫున జనసేనలో నాయకులే లేనట్టు జడా బాలనాగేంద్రరావు అనేటువంటి వ్యక్తి తన స్థాయికి నుంచి, హద్దుల నుంచి జనార్దన్ గారి గురించి, మా పార్టీలోని సీనియర్ నాయకుల గురించి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తెలుగు యువత అధ్యక్షుడిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను అనేక ప్రెస్ మీట్లు పాల్గొన్నా. ఆ రోజు నేను కూడా అనేక విధాలుగా వైసీపీ పార్టీ మీద మాట్లాడటం జరిగింది. కానీ మా నాయకుడి మీద, దామచర్ల జనార్దన్ మీద అతను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి విషయాలు అతనికి తెలియకుండా ఏదో టీకొట్లు కాడ నేను విని మాట్లాడాను అనేటువంటి చెప్పినటువంటి మాట అతని రాజకీయ పరిజ్ఞానానికే వదిలేస్తా ఉన్నా. ముందుగా నేను 2 మాటలు అడుగుతున్నా. రిమ్స్లో దామచర్ల జనార్దన్ గారు ఉన్నప్పుడు, మేడికొండ మోహన్ గారిని కొట్టినప్పుడు జనసేన వాళ్ళు చాలామంది మాకు సపోర్టుగా, మేమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అన్న విధంగా ఆ రోజు మా కోసం పోరాటం చేసినటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు? ఆ రోజు బాలినేని వాసే కదా జనసేన మీద తిరగబడి తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టించి జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టించింది. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా? ఆ రోజు నువ్వు జనసేనలో లేవా? ఆ రోజు నోట్లో ఏం పెట్టుకొని అడగలేకపోయావు? రెండోది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క పల్లకిని మోస్తున్నట్టు ఫ్లెక్సీలు వేసే రోడ్డు మొత్తం మీద ఆ రోజు జనసేన ఉన్నటువంటి 10 మంది 15 మంది కార్యకర్తలు తీసుకొని, నాకు తెలిసి రియాజ్ గారు, ముత్యాల కళ్యాణ్ గారు ఒక 10 మంది రోడ్డెక్కి ఆ వైసీపీ ఫ్లెక్సీలు కోసేటప్పుడు నువ్వు ఎక్కడికి పోయే జడా బాలనాగేంద్రరావు అని అడుగుతా ఉన్నా. జనసేన కార్యకర్తల్ని అతి భయంకరంగా గొడవ చేస్తూ పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జడా బాలనాగేంద్ర ఎక్కడికి పోయాడని నేను అడుగుతూ ఉన్నా. రెండోది, ఒక్కటి నీ గురించి అర్థమైంది ఏంటంటే, ఏ గొడుగుకి ఆ ఎండగట్టి 10,000 20,000 నెలకిస్తే వాళ్ళ తరపున మాట్లాడతా మా ఊళ్ళన్నా నయ్యో తెలుగుదేశం పార్టీ కోసం ₹1 సంపాదన గురించి ఆలోచించకుండా జనార్దన్ అనే వ్యక్తి బాగుంటే ఒంగోలు బాగుంటుంది, కార్యకర్తలు బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుంటుందని 5 సంవత్సరాల పాటు తిరగపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈయనే మా నాయకుడు, ఈయన్ని మించిన నాయకుడు లేడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వస్తే మేము ఎలా ఉన్నా రాష్ట్రం బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుంది, ప్రజలు బాగుంటారని ఆలోచించి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామే. ఈరోజు నీ పరిస్థితి ఏంది? ఎక్కడ ఉంటావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఏ పార్టీలో ఉంటావో తెలియదు, నెలకు 50,000 ఇస్తే ఏమైనా చేస్తామనేటటువంటి పరిస్థితికి దిగజారేవంటే నీకు పార్టీలు ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా? వ్యక్తి లాభం కోసం పనిచేస్తున్నావా, రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావా? నువ్వు ఆలోచించుకో. చేటర్లు అంటావు, వాళ్ళ పరిస్థితి తెలుసో తెలియకో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. ఎక్కడన్నా ఎవడన్నా నీలాగా పార్టీలు మారి వచ్చినోడు ఉన్నాడా? ఒకసారి వీళ్ళందరినీ చూపించండి. ఒక్కసారి ఎవడన్నా సరే పార్టీలు మారవచ్చు, కానీ వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి ఆలోచించుకొని మాట్లాడాలి కదా. ప్రతిదానికి
ఏం మాట్లాడతావు, ఎక్కడున్న వాళ్ళు వచ్చారు, ఏం చేస్తున్నా, అసలు నీ బతికేంది జనసేనలో? ఈరోజు నీకోసం వచ్చేవాడు ఎవడు, నీకోసం నిలబడినవాడు ఎవడు? తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఉన్నప్పుడు నువ్వు దర్జాగా స్టేజ్ ఎక్కి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వంట కుప్పం చేశారు వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకసారి ఆలోచించుకో. గడాపాల నాగేంద్రరావు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మనకి వద్దు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఆయనేమో పిఠాపురం సభలో చంద్రబాబు గారికి సలహాలు ఇస్తాడు, నువ్వేమో నీ స్థాయి ఏంటో తెలియకుండా జనార్దనకి సలహాలు ఇస్తావు. అసలు ఆలోచిస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి కేసులు పెట్టి భయంకరమైన నరకం అనిపించేలాగా చేసినటువంటి వాసుని ఈరోజు నువ్వు నెత్తికెత్తుకున్నావు. మేమంతా ఏమైపోవాలి? మా పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల్లో మేము ఎలా బతికాము? ఎన్ని కేసులకి మేము ఓర్చుకున్నాము? నువ్వు పార్టీలు స్థాయిలు అసలు మనిషి యొక్క విధానాలు చేసే స్థాయిలో మేమంతా కూడా చంద్రబాబు గారు అంతా పవన్ కళ్యాణ్ అంతా అనుకొని బతుకుతున్నాం. కూటమి కలిసిన కాడి నుంచి చంద్రబాబు వేరు పవన్ కళ్యాణ్ వేరు అనుకోలే. నువ్వొచ్చినాకే ఈ చిచ్చులు, నువ్వొచ్చినాకే హద్దుల మీద మాటలు, నువ్వొచ్చినాకే అన్నాడు. శశన్న మాట్లాడింది బాలినేని వాసు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రియాజ్ గురించి, జనసేన గురించి ఎప్పుడు మాట్లాడలేదే. మాట్లాడే పరిస్థితి కల్పించింది వాళ్ళు 5 సంవత్సరాల్లో. నిద్ర లేచిన కాడి నుంచి పెనుకోబోయేదాకా కార్యకర్తలు నాశనమే కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నాడు. ఆ ఉక్రోషంతో, ఆ బాధతోటి ఎవరన్నా కార్యకర్తలు మాట్లాడితే నిజమైన జనసేన కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? 14 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు జనసేన పార్టీ మారలేదే. వాళ్ళు మాట్లాడితే స్వీకరిస్తాం. వాళ్ళు ఏమన్నా అంటే మా పార్టీ వాళ్ళే, మా వ్యక్తులే మా కోసం కష్టపడ్డారు అనేటువంటి ఆలోచనతో మేము వెళ్తాం. వాళ్ళని కూడా మేము కలుపుకొని వెళ్తాం. ఎవరిని కలుపుకోవాలనేది, ఎవరిని డిసైడ్ చేయాలనేది నువ్వెవరు కొనిపిస్తా గొట్టం. నువ్వు మాట్లాడిన మాటలు మా జనార్దనాన్ని వ్యక్తిగతంగా ఎవరో టీకొట్లు కాడ మాట్లాడుకునేటటువంటి మాటలు తీసుకెళ్ళి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావంటే నీకంటే ఒక అవగాహన లేదా? నువ్వు మనిషివి కదా? నువ్వు కూడా ఆయన కారులో ఎక్కి తిరిగావు కదా? ఎవడెవడో కొనిపిస్తా గొట్టం, ఆయన వ్యతిరేకులు, పార్టీ వ్యతిరేకులు చెప్పిన మాటలు నువ్వు మాట్లాడేసావు. ఈరోజు వెనక్కి తీసుకుంటావు మాటలు. నేను ఒకటే చెప్తున్నా, జడా బాలనాగేంద్రంటే వ్యక్తిగతంగా నీకు మాకు ఏమీ లేదు. మేము ఎప్పుడూ నిన్ను నాయకుడిగానే మాట్లాడాము, నాయకుడిగానే చూసుకున్నాం. నువ్వు జనసేనలోకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను స్వాగతించాం. నీకోసం నువ్వు ప్రోగ్రాం చేస్తామన్నా నిన్ను స్టేజీ మీదకి తీసుకెళ్ళి నాయకుడిలాగానే మేము వ్యవహరించాం. ఈరోజు ఎవరినో మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మా మీద కేసులు పెట్టి, మా ఆడాళ్ళు కొట్టి, ఆ రోజు కాకర్లేశ్వర్ని చంపబోయాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. అడ్డమైన 4 ఆడాళ్ళు కొట్టి మా మీద కేసులు పెట్టారు. తెలుసా నీకు? ఉన్నావా అసలు? నువ్వు ఏ గొడవలో కన్నా వచ్చావా? కార్యకర్తలు కష్టపడుతున్నారు, కార్యకర్తలు బాధపడుతున్నారు, ఈ కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని ఏ కార్యకర్త దగ్గర కన్నా వచ్చి నువ్వు పరామర్శించావా? జనసేన కలిసినాకనే ఎప్పుడన్నా నీ వ్యక్తిగతంగా వచ్చి ఆఖరికి ఏవన్ ఫంక్షన్ హాల్లో సెక్యూరిటీ గార్డు చేత కొట్టించుకున్నావు. నీ బతికేంది? అన్నం ప్లేట్ దగ్గర అన్నం ప్లేట్ ఇవ్వలేదని సెక్యూరిటీ గార్డుని కొట్టేవంటే నీ బతికేంది? ఒక్కసారి ఆలోచించుకో. మనిషిని మనం ఆ స్థాయిలో మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి, మన స్థాయి ఏందో తెలుసుకోవాలి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవాలి. అవును, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడ్డారు, బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. జనార్దనాన్ని ప్రతిపక్షంలోనే తాకలేకుండా చేశాం మేము. నువ్వు ఈరోజు పాలనగర్ పిల్లడి కంటే ఘోరంగా మాట్లాడి అదేంటో వేస్తారే, ఆ టైప్లో ఉన్న నిన్ను
మేము అసలు నాయకుడిగా అనుకోవట్లేదు, జనసేన నాయకత్వంలో నువ్వు ఉన్నావు అనుకోవట్లా, ఏదో బతుకుతున్నావు అంతే. తెలుగుదేశం పార్టీ జనార్దన్ అన్న కోసం ప్రాణమైనా ఇచ్చే వాళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తీసుకోరు. నేను ఒకటే చెప్తా ఉన్నా నీకు కూడా, తెలుగుదేశం పార్టీ ఎంతో జనసేన పార్టీ కూడా మాకంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకంతే. ఆ గౌరవం మీకు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. జనసేన 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 అని చెప్తున్నావే, వీళ్ళందరూ ఎడిపోయారయ్యా. అసలు నిజమైన జనసేన కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడాడా నువ్వు తప్ప? ఎందుకు నీకు ఒక 40,000, 20,000, 30,000 నెలకు ఇస్తున్నారు అనేదా? ఆలోచించుకో. తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా మాకెప్పుడు కూడా మా బిడ్డలే, మా పార్టీ వాళ్ళే, మా కార్యకర్తలే. ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదని తెలియజేస్తూ నమస్కారాలు. మీడియా కోఆర్డినేటర్లు, ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, గత 4 రోజుల నుంచి జనసేన పార్టీ నాయకులు అని చెప్పుకుంటూ జడా బాలనాగేంద్ర యాదవ్ గారు గౌరవ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి గురించి వ్యాఖ్యలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఒంగోలు నగర అభివృద్ధికై ఎక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ డ్రైనేజీ బాగలేకపోతే బాగు చేయాలి, ఒంగోలు సుందరీకరణగా ఎలా చేయాలి, రాష్ట్రంలో మా నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో ఎలా పెట్టాలని ఆలోచన చేసే మా యొక్క నాయకుడిని మీరు అవినీతి మరకలు అంటిస్తూ వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదం. మనం చూసుకున్నట్టయితే 1 సంవత్సర వ్యవధి కూడా కాక మునుపే ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టడానికి, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్లు వెడల్పు చేయడానికి, సీనియర్ రీడింగ్ రూమ్ నుంచి జయరాం హాల్ దాకా డబల్ లైన్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రజలను చూస్తున్నారు. అవి ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆయన ప్రజల ఆదరణ చూరగొని శాశ్వతంగా ప్రజాప్రతినిధి అయిపోతారు ఒంగోలుకని కొంతమంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కుట్రబడుతూ అతని మీద అవినీతి మరకలు వేయడానికి ట్రై చేయడం చాలా బాధాకరం. మరి బాలనాగేంద్ర యాదవ్ ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు సంతోషంగా లేరు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరూ కూడా ఈరోజు వరకు మా ఎమ్మెల్యే గారిని కానివ్వండి, అట్లాగే పార్టీలో సీనియర్ నాయకులు కానివ్వండి, పార్టీ అధినాయకత్వం మీద కూడా ఎవరు కూడా ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. మరి మీరు ఎలా టీడీపీ కార్యకర్తలు సంతోషంగా లేరంటారు? సంవత్సరం వ్యవధి కాకముందే గత 3 నెలల నుంచి ప్రతి డివిజన్ మీటింగ్లు పెట్టి ఈ 6 నెలల సమయంలో ఏదైతే ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేస్తున్నారో, ప్రతి కార్యకర్తకి లేదా నాయకులకి ఏం వర్తలు చేస్తున్నాము, వారికి ఇంకా ఏమైనా కావాలని అడిగినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారు మాత్రమే. ఉదయం నుంచి సాయంత్రం దాకా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆ డివిజన్లో ఏదైనా అభివృద్ధి పనులు చేయాలా, లేదు మనం ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఏం చేశాము, ఇంకా ఏం చేయాలి, ఇలా అడిగిన నాయకుడు ఈ జిల్లాలో ఎక్కడా లేడు. అలాంటి నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు అని మీరు చెప్పడం చాలా తప్పు. ఎప్పుడూ కూడా పార్టీ ప్రతిష్టత, సంక్షేమం మరియు నగర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి ఈ 3 భాగాలు కూడా సమపాలనలో నిర్వహిస్తూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల సమయానికి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని మీరు అవినీతి మరకలు వేయడం అనేది చాలా తప్పు. బాలనాగేంద్ర గారు మళ్ళీ చెప్తున్నాను, మీ స్థాయికి మించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన కారు టైల్ ఖరీదంత చేయరు మీ బతుకులు, అలాంటిది మీరు ఆయన స్థాయికి వెళ్ళిపోతారా? ఎప్పుడూ కూడా ఒక కార్యకర్తకి కష్టం వచ్చిందంటే మొట్టమొదటిగా స్పందించేది ఆయనే. అర్ధరాత్రి పూట కూడా ఫోన్ ఎత్తిన మాట వాస్తవం. గతంలో 2019 నుంచి 24 వరకు కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాత్రమే ఉన్నారు. అప్పుడు ఓన్లీ కార్యకర్తలు మాత్రమే. 24 గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చారో ఆ రోజు నుంచి ఓటు వేసినా ఓటు వేయకపోయినా
ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా, అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి. కాబట్టి సహాయం చేయడం లేట్ అవుతుందేమో, కార్యకర్తకి ఈరోజు ఒక కార్యకర్తకి ఈరోజు సహాయం చేయొచ్చు, మరొక కార్యకర్త రేపు చేయొచ్చు, కానీ ప్రతి కార్యకర్తకి న్యాయం చేసేదాకా నిద్రపోవడం చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తాను. బొట్టపాటి వెంకట, నేను ఒంగోలు టౌన్ ఉపాధ్యక్షుడిని. గత 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ నాయకుడు అని చెప్పుకుని జరా బాలనాగేంద్ర మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి గురించి ఏకవచనంతో లేకపోని నిందలన్నీ వస్తున్నారు. అసలు ఈ జరా బాలనాగేంద్ర ఎవరు? ఒకప్పుడు మా జనార్దన్ గారు కారులో కూర్చున్నాడు, మమ్మల్ని కూడా పక్కనట్టు మరీ కూర్చున్నాడు. ఇతను ఆయన విధానం చేసి తనకు ఆనందపడుతున్నాడు. అలాంటి జరా బాలనాగేంద్ర ఎవరు 5,000 ఎవరు 10,000 ఇస్తే వాళ్ళని ఎత్తుకుంటూ వాళ్ళ విధానం ఎత్తుకొని వాళ్ళ గురించి గొప్పలుగా తిరుగుతూ ఉంటారు. జనార్దన్ గారు ఏమన్నారు, మినిమం ఆనాల్లో ఎలక్షన్ ముందు వైసీపీ వాళ్ళు నోరు అద్దులో పెట్టుకోకుండా మన ఎల్లమైన వంశీ కొడాలి నాని, పోసానికి ఇష్టములు ఇలాంటి వాళ్ళ గురించి చెప్తూ రాజకీయాల్లో ఉండాలి, హుందాగా ఉండాలా, నోరు అద్దులో పెట్టుకుని మాట్లాడాలా, లేదంటే దానికి తగ్గ ఇది అనుభవిస్తారని చెప్పుకుంటూ ఆ టైంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీలో ఆయన చేసిన ఒంగోలు, ఆయన చేసిన రాజకీయాలు కానీ, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలను కొట్టించడం కానీ, లేకపోతే ఆయన చేసిన వాటి గురించి చెప్పుకుంటూ ఆయన గతంలో జనార్దన్ గారిని బూతులు కూడా తిప్పారు. దాని గురించి చెప్పుకొచ్చారు, నోరు అదుపులో పెట్టుకోవాలి, లేదంటే దాని దగ్గర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు మాట్లాడే జరా బాలనాగేంద్ర ఆ రోజు ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడేటప్పుడు కనీసం నోరు కూడా ఎత్తలేదే. అదేమంటే జనసేన వీళ్ళంతా ఎక్కడున్నారు? జనసేనలో ఎలక్షన్ ముందు జనసేన పార్టీ వాళ్ళతో మేమంతా కలిసి పనిచేశాం. నిజమైన జనసేన కార్యకర్తలు ఎవరో, నాయకులు ఎవరో అందరూ మాకు తెలుసు. ఏ రోజు కూడా జనార్దన్ గారు కానీ, మేము కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన నాయకులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, లేకపోతే రియాజ్ గారి నుంచి కానీ ఎవరి గురించి పల్లెత్తి మాటం లేదు, అనం కూడా. ఎందుకంటే కలిసి పనిచేసాం, అధికారం తెచ్చుకున్నాం, కలిసి చేస్తున్నాం. అలాంటిది అతను స్వలాభం కోసం ఏదో అతను జనాల దగ్గర ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ మా నాయకులు తప్పు చేసి మాట్లాడుతున్నారు. జనబాలనాగేంద్ర ఇదే చెప్తున్నాం, ఇంకొకసారి కనుక మా ఎమ్మెల్యే గారి గురించి తక్కువగా మాట్లాడినా ఏకవచనంతో నువ్వు అంటున్నావు. ఆయన నువ్వు అనే స్థాయి నీది కాదు, నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఇంకొకసారి నోరు పారేసుకుంటే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ జనార్దన్ గారు ఎవరు అసంతృప్తిగా, నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఎవరు మేము వచ్చి మీరు చెప్పామా, లేకపోతే మీకు అన్నారా? టీ కొట్టుల దగ్గర రకరకాల పార్టీలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. టీ కొట్టుల దగ్గర మాట్లాడుకున్న మాటలను తీసుకొని నీ తెలివైంది వాళ్ళ మాటలు తీసుకొని ఎట్లా అన్నారు, అట్లా అన్నారు. జనార్దన్ గారు ఎవరికి చేరిక చేయట్లేదు. గవర్నమెంట్ వచ్చి 11 నెలలే. ఆయన చాలామంది కార్యకర్తలు చేయాల్సింది చాలా చేశారు. అవన్నీ మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది చేశారు, ఇంకా చాలా టైం ఉంది. చాలామంది కార్యకర్తలు కూడా చేస్తారు. ఒకసారి కనుక నోరు పారేసుకుంటే మాత్రం జనార్దన్ గారు తస్మత్ జాగ్రత్త గుర్తుపెట్టారు.